హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియో వచ్చేసి క్లాత్ డైపర్స్ గురించి అన్నమాట. ఒకవేళ మీరు క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటే అండ్ మీకు అది మీ పిల్లలకి కంఫర్టబుల్ గా ఉంది, బాగుంది, ఆల్ ఓకే అనుకుంటే కనుక ఈ వీడియో అయితే మీకోసం కాదు. ఈ వీడియో ప్యూర్ గా ఎవరైతే క్లాత్ డైపర్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళు రివ్యూస్ కి చూస్తారు కదా, సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఒకవేళ మీకు క్లాత్ డైపర్స్ నచ్చి ఉంటే, మీరు అవి పిల్లలకి వాడుతుండి ఉంటే కనుక మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు నచ్చకపోవచ్చు, బట్ ఇది ప్యూర్ గా నా ఒపీనియన్ మాత్రమే అని చెప్తున్నాను. ఫస్ట్ అయితే క్లాత్ డైపర్. నేను ఈ క్లాత్ డైపర్స్ అయితే పెద్ద పాప అప్పుడు బుక్ చేశాను. ఇది ఇంచుమించు 2-3 ఇయర్స్ బ్యాక్ బుక్ చేశాను అనుకోండి. బట్ దీనిలో 4 వచ్చాయి నాకు కాంబో. బట్ నేను 2 యూజ్ చేశాను. ఆ 2 ఒకటి 2 సార్లు యూజ్ చేసి పక్కకి వేసేసినాను అనమాట. అంత చిరాకు తెప్పించినాయి ఇవైతే. ఫస్ట్ ఉన్న మాట నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ 2 అయితే నాకు దాచిపెట్టినాను. యాక్చువల్ గా ఇవి వాడలేదు ఎక్కువగా. అంటే దీనికన్నా నాకు చిన్న చిన్న చెడ్డీలు వాడడమే బెటర్ అనిపించింది పిల్లలకి. చూడండి, ఇదైతే ప్యాడ్ వస్తుంది, ఇంత లావుగా వస్తుంది కొంచెం. ఇది 2-3 టైమ్స్ కి యూరిన్, చిన్న పిల్లలు 2-3 టైమ్స్ యూరిన్ వెళ్తే ఓకే, ఇది సరిపోతుంది. బట్ కొంచెం పెద్దగా అయినాక 6 మంత్స్ తర్వాత వాళ్ళకి ఇవైతే పనిచేయవు. అండ్ నేను ఇది తీసుకుంది కూడా 6 మంత్స్ తర్వాత. ఎందుకంటే ఇంత ఇంత లెంత్ లో పిల్లలకి పట్టాలంటే 6 మంత్స్ ఉండాలి. మా పాపకైతే ఇది అంత కంఫర్టబుల్ గా లేదు. అండ్ ఇది యూరిన్ కూడా తక్కువగా పీల్చుకుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది లోపలికి అబ్జర్వ్ ఏం కావు. జస్ట్ లోపలికి పోయినా కూడా పైన వెట్ అనేది అట్లనే ఉంటది. ఇట్లా పచ్చిగా ఉండడం వల్ల వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి అన్నమాట. గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే దీనికంటే చెడ్డీ వేస్తే వాళ్ళు టాయిలెట్ పోగానే తీసేసేది ఉత్తమం. ఇది 2-3 టైమ్స్ యూరిన్ కి మాత్రం పనికొస్తుంది. మీకు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపిస్తాను, వాటర్ పోసి వాళ్ళ యూరిన్ ఎంత ఆపుతుంది అనేది. సో ఇది మీకు న్యూ మమ్స్ ఎవరైతే డైపర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, క్లాత్ డైపర్స్, వాళ్ళ కోసం మాత్రమే. ఈ డైపర్స్ తీసుకునడం కంటే మీరు డజన్ చెడ్డీలు కొనేది బెటర్ అన్నమాట నా ఒపీనియన్ ప్రకారము. నార్మల్ గా డైపర్స్ కొనలేము మేము, ఈ క్లాత్ డైపర్స్ అయితే వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఏ పని లేకపోతే ఈ పని పెట్టుకుంటారు అంటారు కదా. సో అట్లా అన్నమాట. ఇది ఏ పని పాటలు లేకుండా దీని పనే పట్టుకోవాలిగా. దీనిలో వాష్రూమ్ వెళ్ళినా, టాయిలెట్ వెళ్ళినా, దీని ఉతుకుడే పెద్ద కథ. చూడండి, ఇది దీని లోపల ఇది ఒకటి ఉంటది ఇది. అండ్ ఇది అంత నాకైతే అంత వర్త్ అనిపించలే వాస్తవానికి. నాకు ఇవి వేసినా కూడా మన సాటిస్ఫాక్షన్ కోసమే. పిల్లలు అయితే అన్ఈజీగానే ఉంటారు పాపం, వాళ్ళకి చెప్పడం రాదు, ఏం లేదు. కానీ మనమైతే డైపర్ వేసినాం అనే ఫీలింగ్ ఉంటాం, కానీ వాళ్ళకి ఎంత ర్యాషెస్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసి అయితే నేను చూపిస్తాను. చూడండి మీకు ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, చూపిద్దామని చెప్పేసి కప్పులో తీసుకొని వచ్చిన హాఫ్ కప్పు ఇది. అంటే ఎంత, 125 ml వాటర్ మాత్రమే. ఒక 2-3 టైమ్స్ యూరిన్ అనుకోండి పిల్లలది. ఇప్పుడు డైపర్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం రండి. ఇప్పుడు చూడండి, ఈ డైపర్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇది ఇట్ సైడ్ అయితే వాటర్ ప్రూఫ్ ఉంటది. బట్ ఇక్కడ అయితే వాటర్ ప్రూఫ్ కాదు. ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఉంటే వాళ్ళకైతే అన్ఈజీగా ఉంటది పిల్లలకి. సో అది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఇక్కడైతే మనం లోపలికి ఇన్సెర్ట్ చేద్దాం ఈ ప్యాడ్ ని. చూసారు కదా, ఈ విధంగా ఇన్సెర్ట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటది లుక్ మొత్తం ఓవరాల్ గా. ఇట్లా పిల్లలకైతే పెడతాం అన్నమాట. ఇట్లా ముందటికి పెడతారు, ఇట్లా పెడతారు. సో ఇందులో అయితే చూద్దాం ఇప్పుడు వాటర్ ఎంత పీల్చుకుంటుందో చూద్దాం. చూసారు కదా, వాటర్ అయితే పోసినాను. చూడండి, ఇటు ఏం లీక్ కాలేదు. ఇక్కడ చూసారు కదా, లీక్ ఏం కాలేదు బయటికి అయితే. ఇక లోపల చూడండి ఎంత వెట్టుగా ఉందో. చూసారు కదా, వెట్ ఎంత ఉందో మీకు కనిపిస్తుందా నా చెయ్యి? చూడండి, ఇట్లా పిల్లలకి వేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా మీరే చెప్పండి. ఇట్లా వేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఏం యూజ్ లేదు.
చూసిర్రు కదా, ఇదైతే ఈ డైపర్ కథ అన్నమాట. ఇదైతే వెట్టే ఉంటది. మీరు అనవసరంగా డబ్బులైతే వేస్ట్ చేసుకోకండి. దీనికంటే మీరు చిన్న చిన్న చెడ్డీలు కొనడం బెటర్ మీ పిల్లలకి. ఇదైనా కూడా దీనిలో మోషన్ పోతే దీని కథ ఎంత ఉంటదో మీకు వర్ణించలేను నేను. అది తీసి ఇది మొత్తం గలీజ్ అయిపోతది. చెప్తున్నా కదా, ఇదైతే గలీజ్ అయిపోతది. దీన్ని కూడా జస్ట్ కొన్ని రోజులు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ ఇదేదో లైఫ్ టైమ్ ఇస్తది అనుకునేరు. ఇది యూజ్ అండ్ త్రోనే. ఇది కూడా అంటే నార్మల్ గా కొన్ని డేస్ వరకు పనికొస్తది. తర్వాత అయితే ఇలాంటి ప్యాడ్స్ ఉంటే అవి కొనుక్కోవాలి. దానికన్నా సపరేట్ గా మీరు చిన్న చిన్న చెడ్డీలు కొనడం బెటర్. మేము డైపర్స్ కొనలేము అనుకునే వాళ్ళు మాత్రం దీనికంటే చిన్న చిన్న చెడ్డీలు 2 డజన్లు కొనుక్కొని పెట్టుకున్నాడు ఉత్తమం అని నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీరు డైపర్ ఖచ్చితంగా మా పిల్లలకు కావాల్సిందే తప్పదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం నార్మల్ గా వేరే డైపర్ కి వెళ్ళిపోండి. బల్క్ లో చాలా కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ డైపర్స్ ఉంటాయి. సో ఆ కంపెనీస్ డైపర్స్ అయినా ఏదో ఒక కంపెనీ డైపర్స్ మీరు మంచిగా మీ పిల్లలకి కంఫర్టబుల్ ఉండే డైపర్ అయితే చూస్ చేసుకోండి. నేను ఏ డైపర్ వాడుతున్నానని ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసినాను కదా. సో అది ఈ ఈ డైపర్ కథ అయితే ఇది చూసిరు కదా. ఇదైతే వెట్టిగానే ఉంది. ఇంత వెట్టుకుంటే సర్ది అవుతుంది, పిల్లలకి జలుబు అవుతుంది, ర్యాషెస్ వస్తాయి. ఇట్లా నార్మల్ గా పచ్చి బట్టలు వేసుకుంటేనే ర్యాషెస్ వస్తాయి, అలాంటివి ఇట్లా పచ్చిగా ఉంటే రావా చెప్పండి. దీనికన్నా డ్రాయర్ వేయండి చిన్న పిల్లలకి. సో ఇది ఈ మొత్తం కూడా మొత్తానికి మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపించినాను. దీనిలో మోషన్ వెళ్తే మాత్రం పిల్లలు దీని కథ అయిపోయినట్టే. సో జస్ట్ ఒక ఎన్ని టైమ్స్ వస్తుంది కావచ్చు, 10-15 టైమ్స్ వస్తుంది కావచ్చు మోషన్ వెళ్తే దీనిలో. కాబట్టి నా ఒపీనియన్ అయితే అది. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. ఇదైతే వెట్టిగానే ఉంది. మొత్తానికి చూసిల్లు కదా వీడియో. సో డైపర్స్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎక్కడైనా నచ్చి ఉంటే ఒక్క పాయింట్ మీకు నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, నన్ను చాలా మంది అడిగారు ఏంటంటే మీ బ్లాక్ బీడ్స్ డిజైన్ ఎంత పడింది అని చెప్పేసి. సో నా బ్లాక్ బీడ్స్ అయితే నేను దీనికోసం సపరేట్ గా అయితే వీడియో వేయలేను. నార్మల్ గా నా వీడియోస్ చూసే వాళ్ళు రోజు రెగ్యులర్ గా వీడియోస్ అన్ని చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదైతే 10 గ్రామ్స్ పడింది. ఎప్పుడు అది నా మ్యారేజ్ అప్పుడు. యాక్చువల్ గా అప్పుడు నాకు ఇది లాకెట్ ఉండే, ఇక్కడ బాల్స్ లేకుండే. లాకెట్ అనేది ఇరిగిపోయింది. లాకెట్ అనేది ఉన్నప్పుడు ఇంకా బాగుండే. యాక్చువల్ గా ఆ డిజైన్ కి చాలా మంది ఫ్యాన్స్ అన్నమాట. సో నేను ఇక్కడ పిన్ చేస్తాను చూడండి. ఆ డిజైన్ చేపించుకుంటే ఇంకా బాగుంటది. కాకపోతే లాకెట్ అనేది చాలా డెలికేట్ గా ఉంటది అన్నమాట. సో దానికి మధ్యలో క్రాక్ వచ్చేసరికి నేను అది విరిగిపోయిందని చెప్పేసి ఇలా బాల్స్ అయితే వేసుకున్నాను. ఇది అడిగిలు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి నా మిడిల్ రింగ్ అని చెప్పేసి అడిగారు కదా, అది 6-7 గ్రామ్స్ లో అయితే అవుతుంది ఆ డిజైన్ అయితే. సో ఇది వీడియో. మొత్తానికి మీకు డైపర్స్ గురించి ఉన్న అంత డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను ఈ వీడియో తోటి. అండ్ ఇది చెప్పడానికి కూడా కారణం, నాకు కామెంట్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు నాకు ఖచ్చితంగా చూస్తారు ఈ వీడియో అని చెప్పేసి వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇది వీడియో. మొత్తానికైతే ఆ డైపర్స్ మీరు క్లాత్ డైపర్స్ కంటే నార్మల్ గా చిన్న చిన్న చెడ్డీలు అయితే వాడండి పిల్లలకి. లేదు అనుకుంటే మీరు వీలు కాదనుకుంటే డైపర్స్ అయితే కొని వాడండి. వేరే డైపర్స్ ఏ కంపెనీ అయినా ఒకసారి మీరు టెస్ట్ చేసి చూసి వాడండి పిల్లలకి. అంతే కానీ ఇలా క్లాత్ డైపర్స్ ట్రెండింగ్ అవుతున్నాయని మాత్రం వాడకండి. ట్రూకి పిల్లల కంఫర్ట్ అనేది ముఖ్యము మనకి ఖచ్చితంగా. ఇది నా ప్యూర్ ఒపీనియన్. మీరు ఏమని అనుకోండి, నేను ఆల్రెడీ చెప్పినాను. మీరు ఆల్రెడీ వాడుతుంటే కనుక ఈ వీడియో చూడకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అండ్ ఇది మొత్తానికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.